Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. సో ఎవరెవరైతే మన టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఓకేనా, ఎవరెవరైతే మనకి ఇప్పుడు ఏపీ పేపర్ 1 పేపర్ 2 టెట్ ఓకేనా టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నేను ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మన ఛానల్లో. ఇప్పుడు మీకు ఇది సెకండ్ వీడియో స్టూడెంట్స్ ఓకేనా. ఇదేంటంటే ప్రీవియస్ ఎగ్జామ్లో ఓకేనా, ప్రీవియస్ ఎగ్జామ్లో జరిగింది మనకు ఆల్రెడీ 2024లోనే మనకు ఇక్కడ టెట్ ఎగ్జామ్ అనేది జరిగింది ఏపీలో ఓకేనా. కాబట్టి ఆ క్వశ్చన్స్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను స్టూడెంట్స్ ఓకేనా. మీకు ఆల్రెడీ 30కి ఓకేనా, 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి కదా మనకి ఇంగ్లీష్లో. జనరల్గా ఇంగ్లీష్ నుంచి మనకు 30 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇంగ్లీష్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్టూడెంట్స్. కాబట్టి కంపల్సరీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చాయో చూడాలి ఓకేనా. కాబట్టి కంపల్సరీ వీడియోని కంప్లీట్గా చూడండి ఓకేనా. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ మాత్రం ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను ఓకేనా. మీరు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఓకేనా. సో మీకు టెట్ డిఎస్సి రెండింటికి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అన్నిట్లలో మనకు కాన్సెప్ట్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి నాన్న ఓకేనా. ఇంకోటి ఏంటంటే వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా. మీకు ఆ ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే చూడండి, మీకు నా కోర్సు నుంచి అసలు ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి స్టూడెంట్స్. నేను ఆల్రెడీ మీకు కోర్స్ అనేది పెట్టాను ఓకేనా. టెట్ వాళ్ళకు డిఎస్సి వాళ్ళకు కోర్స్ అనేది పెట్టాను. అందులో నుంచి మీకు ఎన్నో క్వశ్చన్స్ వస్తున్నాయి అసలు ఇంగ్లీష్ నుంచి. మీకు డైరెక్ట్ ప్రూఫ్స్ తోటే చూపిస్తాను ఈ వీడియోలో మీకు ఓకే. ప్రూఫ్స్ తోటే మీకు చూపిస్తాను రైట్. ఎనీవే నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు డిఎస్సి టెట్ ఓకేనా, డిఎస్సి టెట్ ఏపీటీఎస్ రెండింటికి ఓకేనా. సో కంప్లీట్గా ఇంగ్లీష్ క్లాసెస్ అండి. ఇంగ్లీష్ క్లాసెస్ మీకు ఓన్లీ 299కే 3 months వ్యాలిడిటీ, 399కే 6 months వ్యాలిడిటీ అండి. అదే మీకు ఏపీ టెట్ ఎగ్జామ్ అనుకోండి, ఏపీ టెట్ ఎగ్జామ్కి అయితే మీకు ఏపీ టెట్ స్పెషల్ కోర్స్ మీకు ఓన్లీ 300 రూపీస్కి అవైలబుల్గా ఉంది అండి ఓకే. 3 months వ్యాలిడిటీ 300 రూపీస్కి అవైలబుల్గా ఉంది అండి ఓకే. మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఎవరెవరైతే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ సాధించాలనుకుంటున్నారో ఇప్పుడు ఏపీ టెట్ లేకపోతే ఆ డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ మీకు డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఉంటుందండి. అందులో ఆ కోర్స్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేస్తే మీకు ఏపీ టెట్ ఓకేనా, డిఎస్సి ఇంగ్లీష్ కోర్స్ కనిపిస్తాయి. ఆ కోర్స్ ఓపెన్ చేయండి. కోర్స్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఆ కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి ఫస్ట్. కోర్సెస్లో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి క్లాసెస్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. చూడండి క్లాసెస్ అనేది మీకు అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా పెట్టిన ఎస్ఎస్సి లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టిన మీకు. ఎందుకంటే ఎస్ఎస్సికి దీని పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఓకేనా. ఎస్ఎస్సికి యూజ్ అయ్యే విధంగా మీకు చేశానంటే ఎస్ఎస్సి అనేది మళ్ళీ మనకు ఈ టెట్కి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా. సేమ్ సిలబస్, సేమ్ కాన్సెప్ట్స్ అన్నీ ఓకేనా. నేను మీకు చెప్తాను ఇప్పుడు ఓకేనా. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ నా కోర్స్ నుంచి వచ్చాయి, మీకు ఎలా వచ్చాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. అర్థమైంది కదండి. సో మీకు మంచిగా కంటెంట్ అనేది ఎక్సలెంట్ పెట్టాను. ఫుల్ స్కోర్ రావడం కోసం ప్రతి టాపిక్ నీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను కాబట్టి కంపల్సరీ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ క్లోజ్ కోర్సులో ఫ్రీ క్లాసులు చూడండి నాన్న. ఫ్రీ క్లాసులు చూసి డిసైడ్ అవ్వండి తీసుకోవాలా వద్దా అని ఓకేనా. ఇంకా మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం నాన్న. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 61 క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇంపార్టెంట్వి ఓకే. కాన్సెప్ట్ కవర్ అయ్యి రైట్. చూడండి ఇక్కడ టేక్ దిస్ బుక్, ఈ బుక్ తీసుకో. ఇఫ్ యూ డాష్, టేక్ దిస్ బుక్ ఇఫ్ యూ డాష్, ఇఫ్ యూ డాష్ అన్నాడు అంతే. చూడండి ఇక్కడ ఇఫ్ యూ డాష్ అన్నాడు. ఇఫ్ యూ డాష్ అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ ఇది మనకి ఏంటంటే ఇఫ్ క్లాస్ నాన్న. ఇది మనకి ఏంటి చెప్పండి, ఇఫ్ క్లాస్ నాన్న. ఈ కాన్సెప్ట్ నేను చూడండి ఒకసారి ఇక్కడ ఈ ఫోటో చూడండి నాన్న. ఈ ఫోటో చూడండి మీరు ఇక్కడ క్లియర్గా. ఈ కాన్సెప్ట్ నేను ఇక్కడ ఈ ఫోటోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. ఇఫ్ ఓకేనా. ఇఫ్ క్లాస్ అనేది మీరు కండిషనల్ నా టాపిక్ నా కోర్సులో కండిషనల్ సెంటెన్సెస్ అనే టాపిక్ చూస్తే 1 mark వచ్చినట్టే డైరెక్ట్గా ఓకేనా. చాలా సింపుల్ అండి. చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఓకేనా ఇఫ్ క్లాస్లో మీకు ఎప్పుడైనా సరే ఏమేం టెన్స్లు ఉండొచ్చు అంటే సింపుల్ ప్రెజెంట్ ఉండొచ్చు అండి, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. లేకుంటే సింపుల్ పాస్ట్ ఉండొచ్చు అండి ఓకేనా. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఉండొచ్చు అండి. ఇఫ్ క్లాస్లో మనకి ఏమేమి ఉండొచ్చు నాన్న, సింపుల్ ప్రెజెంట్ ఉండొచ్చు, సింపుల్ పాస్ట్ ఉండొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్. అంటే ఇఫ్ యూ గో దేర్ అంటే సింపుల్ ప్రెజెంట్ కదా. నెక్స్ట్ ఇఫ్ యూ వెంట్ దేర్ అంటే సింపుల్ పాస్ట్. ఇఫ్ యూ హ్యాడ్ గాన్ దేర్ పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఇఫ్ క్లాస్లో మీకు ఎప్పుడైనా ఈ మూడే ఉండాలి. సింపుల్ ప్రెజెంట్ అంటే స్ట్రక్చర్ ఏంటిది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V1 ఎస్ ఈఎస్ ఐఏఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ ఓకేనా. సింపుల్ పాస్ట్ అంటే ఏంటిది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏంటి నాన్న, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఇఫ్ క్లాస్లో వస్తే ఇవే రావాలి, వేరే రావద్దు అనమాట. మరి ఇప్పుడు ఇక్కడ
ఇఫ్ యూ డాష్ అని అడిగాను, ఇఫ్ యూ డాష్ అన్నట్టు కాబట్టి ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం. ఇఫ్ యూ విల్ వస్తే సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇఫ్ యూ విల్, ఇఫ్లో మీకు అక్కడ విల్ వస్తుంది అసలు సింపుల్ ప్రజెంట్ అన్నా, సింపుల్ పాస్ట్ అన్నా, పాస్ట్ పర్ఫెక్ట్ అన్నా, విల్ లేదు కాబట్టి ఆప్షన్ తీసేసాను నేను. ఇఫ్ యూ వుడ్ లైక్ అట, ఇఫ్ క్లాస్లో మీకు వుడ్ వస్తుంది అసలు రాదు, ఆప్షన్ తీసేసిన. నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ లైక్ అట, ఆర్ లైక్ అసలు ఉండనే ఉండదు. దే ఆర్ గోయింగ్ అంటాం, దే ఆర్ గో అంటామా లేదు, దే ఆర్ లైకింగ్ అంటాం, దే ఆర్ లైక్ అంటామా లేదు. కాబట్టి ఇక్కడ మనకి ఇది రాంగ్, అసలు సక్సెస్ ఇచ్చిన ఆప్షనే రాంగ్ ఇక్కడ. ఓకేనా, ఐఆమ్ గో అన్నాం కదా, ఐఆమ్ గోయింగ్ అంటాం, దే ఆర్ గో అన్నాం కదా, దే ఆర్ గోయింగ్ అంటాం. ఆర్ పక్కన V4 రావాలి నాన్న, ఇక్కడ మనకి V1 ఉంది, ఇది మనకు ఆప్షనే రాంగ్ అసలు. సో ఆన్సర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఇది. నా కోర్సులో క్లియర్గా చెప్పిన మీకు ఇక్కడ ఇఫ్ క్లాస్ అనేది. ఓకేనా, ఇఫ్లో మీకు ఎప్పుడైనా సరే విల్లు వుడ్ రావద్దు అసలు, అంతే. కాబట్టి మనకు విల్లు వుడ్ పోయిన ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చింది ఆప్షన్ రాంగ్ ఉంది. ఆర్ గోయింగ్ ఉంటుంది, ఆర్ గో ఉండదు కదా. కాబట్టి ఆర్ లైకింగ్ ఉండొచ్చేమో, కానీ ఆర్ లైక్ అయితే ఉండదు కదా, V1 ఉండదు కదా. అమెజార్ పక్కన V4 ఉండాలి, ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆప్షన్ పోయింది నాన్న. కాబట్టి ఆప్షన్ వస్తుంది ఇక్కడ, ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఏం నాలెడ్జ్ లేకపోయినా సరే ఆన్సర్ పెట్టే క్వశ్చన్ ఇది. అది అర్థమైంది కదా. చూడండి, నా కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేసినది ఇది. కండిషనల్ సెంటెన్సెస్లో మీరు సెకండ్ వీడియో, ఓకే, సెకండ్ వీడియో ఓపెన్ చేసి చూడండి, అందులో ఉంటుంది మీకు ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో. ఓకేనా, అది చూడండి ఇక్కడ మీకు అర్థమైంది కదండి. ఇఫ్ క్లాస్లో సింపుల్ ప్రజెంట్ అన్న, సింపుల్ పాస్ట్ అన్న, పాస్ట్ పర్ఫెక్ట్ అన్న. అందుకే కోర్సు తీసుకున్నాను, అస్సలు రిస్క్ తీసుకోకండి, ఎందుకంటే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ వస్తుంది మీకు. ఒకసారి కోర్సు తీసుకొని క్లాసులు వినండి, డెమో క్లాసులు చూడండి, ఫ్రీ డెమో క్లాసులే. ఓకేనా, కోర్స్ ఓపెన్ చేస్తే కంటెంట్ మీద క్లిక్ చేయండి, కంటెంట్ మీద క్లిక్ చేసి మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నా, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియో చూడండి ఒకసారి మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ సేమ్, షీ డాష్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఫర్ మీ ఏ ఫ్యూ మినిట్స్ ఎగో. చూడండి ఇక్కడ నాన్న, సింపుల్ ఈ క్వశ్చన్ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది నా యాప్ నుంచి. ఓకేనా, ఎగో మీకు ఎప్పుడైనా సరే ఎగో చూడండి ఇక్కడ, ఎగో ఎగో అంటే ఏంటంటే క్రితం అండి. ఎగో అనేది వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఆ సెంటెన్స్ని ఎందులో యూజ్ చేసుకోవాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి నాన్న. ఏ టెన్స్లో యూజ్ చేసుకోవాలి చెప్పండి, సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మనకు స్ట్రక్చర్ ఏముంటుంది నాన్న చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. ఈ స్ట్రక్చర్ చూడండి, టెన్సెస్ స్ట్రక్చర్స్ వీడియో ఫ్రీగా పెట్టిన నేను కంటెంట్లో ఫ్రీ డెమో వీడియోస్లో మీకు స్ట్రక్చర్స్ వీడియో ఫ్రీగా ఉంటుంది, అది చూడండి. టెన్సెస్ స్ట్రక్చర్స్ మీరు ఎక్కడ విన్నా అన్ని పట్టిస్తూ ఉంటారు. నా క్లాసెస్ ఒకసారి చూడండి, టెన్సెస్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఈజీ గుర్తుండిపోతుంది మీకు ఒకసారి చూస్తే. ఓకేనా, మరి సింపుల్ పాస్ట్ అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నానా. మరి V2 మేకుకు V2 ఏంటిది నానా, మేడ్. మేకు మేడు మేడ్ అంటాం, మేకు మేడ్ మేడ్ అంటాం. మరి మేడ్ అన్నప్పుడు షీ సబ్జెక్ట్ ఉంది, ఇక మనకి ఏం రావాలి, V2 రావాలి కదా. V2 అంటే మేకుడా కాదు, మేక్సా కాదు, మేకా కాదు, ఆన్సర్ వస్తుంది మేడ్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా నా యాప్లో ఎక్కడో చూపిస్తా చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ చూడండి ఎగో, ఇక్కడ చూడండి మీరు క్లియర్గా చూడండి, కొంచెం జూమ్ చేసుకొని చూడండి. నేను సింపుల్ పాస్ట్ అని చెప్పేటప్పుడు కీవర్డ్ చెప్పిన, ఎగో అనే వర్డ్ కనిపిస్తే ఎస్టర్డే కానీ, లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ మంత్ కానీ ఎగో కానీ కనిపిస్తే మీరు ఆ టెన్స్లో ఎందులో పెట్టాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో పెట్టాలని చెప్పిన. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది మరి అక్కడ, ఒక మనకు వచ్చినట్టే మీరు కోర్స్ వింటే. ఓకేనా, కాబట్టి కోర్సు తీసుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమంటుండు, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ నాను. చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్, గ్రామాటికల్లీ కరెక్ట్ ఉన్న సెంటెన్స్ అంటే అడుగుతుండు. ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ నా యాప్ నుంచి. ఓకే, చూడండి ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తున్నా, మీకు ఓన్లీ చెప్పడం కాదు ప్రూఫ్ చూపిస్తున్నా. చూడండి ఇక్కడ ఐ కేమ్ హియర్, ఐ కేమ్ హియర్, ఐ కేమ్ హియర్, ఐ కేమ్ హియర్, అన్ని సేమే ఉన్నాయి కాబట్టి 3 రైట్ అన్నట్టు. ఇక్కడ వరకు అన్ని సేమే ఉన్నాయి కదా, 3 రైట్ అన్నట్టే. ఇక్కడ ఏముందన్న, బై వాక్, బై ఫుట్, ఆన్ ఫుట్, బై ఫుట్, బై వాక్ అట. చూడండి మనం ఎప్పుడైనా సరే మనము నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అన్నప్పుడు మనం ఏమనాలంటే బై వాక్ అనకూడదు నాన్న, ఏమనాలి చెప్పండి, ఆన్ ఫుట్ అనాలి. బై వాక్ అనకూడదు, ఏమనాలి చెప్పండి నాన్న, ఆన్ ఫుట్ అనాలి ఎప్పుడైనా సరే. అదే ఆటోలో వెళ్తే బై ఆటో, బస్సులో వెళ్తే బై బస్, ట్రైన్లో వెళ్తే బై ట్రైన్, ఎయిర్లో వెళ్తే బై ఎయిర్, ప్లేన్లో వెళ్తే బై ప్లేన్. కానీ నడుచుకుంటూ వెళ్ళిన మాత్రం బై వాక్ కాదు, ఆన్ ఫుట్ అనాలి. కాళ్ళ మీద అంటాం కదా, ఆన్ ఫుట్. ఇది నా కోర్సులో చూడండి ఇక్కడ ఎంత చూడండి అన్న, ఇంకా ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడ మీరు, ఒకసారి జూమ్ చేసి చూడండి ఇక్కడ మీరు. బై వాక్ అని చూడండి ఇక్కడ క్లియర్ చదవండి. బై వాక్ని కొట్టేసి నేను ఆన్ ఫుట్ అని రాసిన. ఆర్టికల్స్ టాపిక్లో చెప్పింది ఇది మీకు, ఆర్టికల్స్లో వస్తుంది ఇది మనకు. ఓకేనా, సో మీకు ఎప్పుడైనా సరే కొన్ని ప్రిపోజిషన్స్, కొన్ని ఫ్రేజెస్లో మీకు ఆర్టికల్ యూజ్ చేసుకోవాలని చెప్పి అది మేము ఎక్స్ప్లెయిన్ చేసిన. బై వాక్ ఉండదు నాన్న, ఆన్ ఫుట్ ఉంటుంది. చూడండి డైరెక్ట్ క్వశ్చన్, మరి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ కాదా, మనం మీరు నా కోర్స్ తీసుకుంటే ఆ క్వశ్చన్ చేయలేకపోదురా, చేయొచ్చు డైరెక్ట్. అర్థమైందా అది. ఓకేనా, అందుకే కోర్సు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, మీకు ఇంకోటి కోర్సు గురించి ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డయల్ చేయండి, 9985317597. చూడన్నా 9985317597. ఇంగ్లీష్ క్లాస్ మీకు ఏం డౌట్ ఉన్నా సరే, యాప్ గురించి డౌట్ ఉన్నా, అందులో కోర్సు గురించి డౌట్ ఉన్నా ఈ నెంబర్కు డయల్ చేయండి డైరెక్ట్గా. అర్థమైందా, ఎన్ని క్వశ్చన్స్ చూడండి. మరి ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది నాన్న, డైరెక్ట్ క్వశ్చన్, బై వాక్ ఉంటుందా లేదు, బై ఫుట్ ఉంటుందా లేదు, ఆన్ ఫుట్ ఉంటుంది కదా,
ఆప్షన్ 3. ఫోర్త్ ఆప్షన్లో బై ఫుట్ బై వాక్ అట, అసలు రాంగే, ఆన్ ఫుటే ఉంటుంది ఎప్పుడైనా సరే, క్లియర్గా చూపించిన కదా మీకు అది. నెక్స్ట్ క్వశ్చన్, అందుకే ప్రూఫ్స్ చేసి చూపిస్తున్నా మీకు. చూడండి ఇది మనకు పంక్చువేషన్ మార్క్ నాను, చాలా సింపుల్ అండి పంక్చువేషన్ మార్క్. పంక్చువేషన్ మార్క్ మీకు నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఈ టాపిక్, మీరు ఏం వరి అవ్వకండి ఓకేనా. కోర్స్ తీసుకున్న వాళ్ళకి అది యాడ్ అయిపోతుంది ఆల్రెడీ రైట్. చూడండి ఇక్కడ ఏమంటుందంటే ఏ పంక్చువేషన్ మార్క్ యూజ్ చేస్తాం దేనికి, టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్. ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని సపరేట్ చేయడానికి ఏమి యూజ్ చేస్తారు నాన్న, ఏమి యూజ్ చేస్తారు చెప్పండి, కామా యూజ్ చేస్తారు. ఇప్పుడు యాపిల్స్, బనానాస్, ఫ్రూట్స్ అన్నీ ఒక లిస్ట్లో ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు యాపిల్స్ కామా, బనానాస్ కామా, ఫ్రూట్స్ అంటాం అంతే కదా. ఇప్పుడు మనకు కామా యూజ్ చేస్తాం, లిస్ట్లో ఏదైనా సరే లిస్ట్లో ఉన్నప్పుడు దాన్ని సపరేట్ చేయడం కోసం ఇది కామా, అది కామా, అది కామా, అది కామా అంటూ ఉంటాం, కాబట్టి కామా. సెమికోలన్ అంటామా, లేదు సెమికోలన్ అంటే ఇంట్రడ్యూస్ చేయడం కోసం, లిస్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం మనం సెమికోలన్ చేసుకోవచ్చు, కానీ మన కామా మాత్రం లిస్ట్లో ఉన్న ఐటమ్స్ని సపరేట్ చేయడం కోసం. కొటేషన్ మార్క్స్ అనేది కాదు, కొటేషన్ మార్క్స్ ఎక్కడ వస్తాయి నాన్న, డైరెక్ట్ స్పీచ్లో వస్తాయి మీకు ఇవి. డైరెక్ట్ స్పీచ్లో మీరు నా టాపిక్ చూడండి ఇక్కడ, డైరెక్ట్ స్పీచ్ అది. అపాస్ట్రఫీ చూడండి ఇక్కడ, అపాస్ట్రఫీ ఎక్కడ వస్తాయన్నా మనకు, పొసెసివ్ కేస్. అపాస్ట్రఫీ నౌన్స్లో పొసెసివ్ కేస్ కోసం వస్తుంది నాన్న. ఇప్పుడు రాజు, నేను రాజు యొక్క కార్ అని చెప్పాలి, రాజు యొక్క కార్ అని చెప్పాలంటే ఏం చెప్తారు, రాజూస్ కార్, రాజూస్ కార్ ఇట్లా. నెక్స్ట్ వన్ కంపెనీ, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అని చెప్పాలి, ఏమంటారు, కంపెనీస్ ప్రాఫిట్స్. అపాస్ట్రఫీ యొక్క, కంపెనీ యొక్క ప్రాఫిట్స్, రాజు యొక్క కారు, పొసెసివా కాదా యొక్క అంటే, ఎవరు మనకు అప్పుడు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి చాలా సింపుల్ అండి, డిక్షనరీ నాలెడ్జ్ ఇది. డిక్షనరీ బేస్ చేసుకొని చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, 4 వర్డ్స్ ఇస్తారు, ఏ వర్డ్ ఆర్డర్ వైజ్ వస్తే పెట్టమంటాడు అంతే. చూడండి ఇక్కడ అన్ని మెసేజ్, మెంటర్, మెమొరబుల్, మెంబర్ అట. చూడండి ఫస్ట్ ఎమ్, అన్నిటికీ ఈనే ఉంది కాబట్టి మరి ఎస్ వస్తుందా ఫస్ట్, ఎన్ వస్తుందా ఫస్ట్, ఎం వస్తుందా, ఎం వస్తుందా, ఎంఎన్ ఫస్ట్ మనకి ఇక్కడ ఎంఈ, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ ఎం నాన్న, కంపల్సరీ ఎంఎన్ఓ కదా, వాటికి ఫస్ట్ ఎం రావాలంటే డిఎన్న బిఎన్న, డిఎన్న బిఎన్న ఓకేనా, డిఎన్న బిఎన్న. దీంతో స్టార్ట్ కావాలి, డి తోటన్నా బి తోటన్నా, ఏ తోటి స్టార్ట్ కాదు, సి తోటి స్టార్ట్ కాదు, 2 ఆప్షన్స్ బాయ్. నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ, మరి ఇప్పుడు మనకు మెమొరబుల్, సో మెంబర్, మెమొరబుల్ ఫస్ట్ మనకు ఇప్పుడు డీనా బీనా చెప్పండి నానా, డి, కాబట్టి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఫస్ట్ మనకు డి రావాలి అక్కడ, అయినా ఏబిసిడి అని ఇచ్చింది అక్కడ, ఫస్ట్ ఆన్సర్ దొరికిపోతుంది మనకు ఓకేనా. కాబట్టి ఫస్ట్ మనకి ఏమొచ్చి చాయిస్ చెప్పండి, డి. ఎట్లా చెప్తున్నా, మెమ్ ఓకే, కానీ ఇక్కడ ఓ ఫస్ట్ వస్తుందా, బి ఫస్ట్ వస్తుందా, బి ఫస్ట్ వస్తుంది కదా, ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇండికేటర్స్ అండి, చూడండి మీరు ఎక్కడ కానీ మీకు ఈ టాపిక్ ఎక్కడ మెన్షన్ చేయరు, జనరల్గా నా కోర్సులో డైరెక్ట్ మెన్షన్ చేసిన డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది ఇందులో. చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద లింకర్ దట్ ఇండికేట్స్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంటంటే, కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే నాన్న, ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ ఐడియాని, 2 ఆపోజిట్ ఐడియాస్ని కలిపే వాటిని కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అంటాం. కాంట్రాస్ట్ అంటే ఏంటిది, ఆపోజిట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇలా ఉందనుకోండి, షీ ఈస్ క్లెవర్ బట్ పూర్. చూడండి ఇక్కడ షీ ఈస్ క్లెవర్ బట్ పూర్, ఆమె క్లెవరే. క్లెవర్ అనేది పాజిటివ్ నెగిటివ్ అన్న, పాజిటివ్. పూర్ అనేది ఏంటి జనరల్ మనకి ఇక్కడ నెగిటివ్, కాబట్టి ఆమె క్లెవరే కానీ పూర్. కాబట్టి ఇక్కడ ఒక పాజిటివ్ ఐడియా నెగిటివ్ ఐడియా కలిపి దాన్ని ఏమంటాం చెప్పండి, కాంట్రాస్ట్ ఇండికేటర్ అంటాం. కాంట్రాస్ట్ ఇండికేటర్ అంటే 2 ఆపోజిట్ ఐడియాస్ని కలిపే వాటిని కాంట్రాస్ట్ ఇండికేటర్స్ అంటాం. మరి ఇప్పుడు ఇక్కడ హవెవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అట. హవెవర్, నెక్స్ట్, ఫస్ట్, ఆఫ్టర్ వర్డ్స్ అంటే ఏది పాజిటివ్గా నెగిటివ్గా కలుపుతుంది చెప్పండి, హవెవర్ అనేది కలుపుతుంది. ఎందుకు ఒకసారి సెంటెన్స్ చెప్తా చూడండి, హవెవర్ దే కంప్లీటెడ్ ద వర్క్, వాళ్ళు వర్క్ కంప్లీట్ చేసినప్పటికీ వాళ్ళకు గుర్తింపు రాలేదు, దే డి నాట్ గెట్ రికగ్నిషన్ ఓకేనా. హవెవర్ దే కంప్లీటెడ్ ద వర్క్, లేకపోతే ఇది చూడండి, హవెవర్ దే వర్క్డ్ హార్డ్ అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసినప్పటికీ సక్సెస్ కాలేరు, దే డిడ్ నాట్ సక్సీడ్. వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం పాజిటివ్, సక్సెస్ కాలేదు నెగిటివే కదా, బట్ హవెవర్ అనేది ఏం చేసేటప్పుడు పాజిటివ్ నెగిటివ్ని కలుపుతుంది, కాబట్టి ఇది మనకు కాంట్రాస్ట్ ఇండికేటర్ అనమాట. ఇది నా కోర్సులో చూడండి నాన్న, ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. ఇక్కడ మీరు నా కోర్సులో ఇంకో ఎగ్జాంపుల్స్ అని చెప్పిన ఇండికేటర్స్ టాపిక్ ఇది. మీకు నా కోర్సులో ఇండికేటర్స్ అనే టాపిక్ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది అది. ఇండికేటర్స్ టాపిక్ చూస్తే మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది, డైరెక్ట్ ఆన్సర్ అంతే, ఇప్పుడు ఆన్సర్ పెట్టదు. ఇవి కాంట్రాస్ట్ ఇండికేటర్స్ ఎగ్జాంపుల్ చెప్పినాను చూడండి, నన్ను ఏమేమి ఉన్నాయో. బట్ హవెవర్, బట్ అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్, హవెవర్ సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిన. మీరు ఇక్కడ కనిపించకపోతే నా యాప్ ఓపెన్ చేయండి, యాప్ ఓపెన్ చేసి అందులోనే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ బట్ హవెవర్ కాంట్రాస్ట్ ఇండికేటర్, కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు ఇక్కడ కాంట్రాస్ట్ ఇండికేటర్ అని, అంతే. అర్థమైందా? నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, కంపల్సరీ కోర్సు తీసుకున్నాను, రిస్క్ చేయకండి. ఇంగ్లీష్లో చూడండి, ఇంగ్లీష్లో కనుక మీ స్కోర్ 20 అబవ్ ఉంది అనుకోండి, 20 అబవ్ ఉంది, 25 అబవ్ రావచ్చు, మీరు కానీ సరిగ్గా ప్రిపేర్ అవుతాయి.
20 అబోవ్ ఉందంటే మీ స్కోర్ 100 అబోవ్ ఉంటుంది టెట్లో. కాబట్టి కంపల్సరీ రిస్క్ తీసుకోకండి. మన దగ్గర డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, 2 ఇక్కు కోర్సెస్ ఉన్నాయి నాను. ఓకేనా, కంప్లీట్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం. ఓకేనా, మీకు అన్ని కంప్లీట్గా నీట్గా డిస్కస్ చేసి పెట్టాను. ఎస్ఎస్సి లెవెల్లో ఉంటాయి అవన్నీ. సార్ మన ఎస్ఎస్సి లెవెల్ మాకెందుకు సార్ అనుకోకండి, అసలు డిఎస్సి టెట్ లెవెల్ ఎస్ఎస్సి లెవెలే, మీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరో ఏవో చెప్తూ ఉంటారు. ఓకే, ఏం నమ్మకండి, మీరు కాన్సెప్ట్ అర్థమైందా కాలేదో చూసుకోండి అంతేనా. ఓకేనా, కాబట్టి మీకు కంపల్సరీ మీకు అక్కడ సో టెట్లో డిఎస్సిలో బెస్ట్ మార్క్స్ రావడం కోసం నేను కోర్సు డిజైన్ చేశాను. కంపల్సరీ తీసుకోండి వెళ్ళి. ఓకేనా, మీ కోర్సు గురించి ఏం డౌట్స్ ఉన్నా సరేనా ఈ నెంబర్కు డయల్ చేయండి, 9985317597 నా నెంబర్ కూడా ఇస్తున్నాను అక్కడే. ఓకేనా, యాప్ డౌన్లోడ్ కాకపోయినా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, కంటెంట్ డౌట్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు నన్ను. ఓకేనా, సో మీకు ఓన్లీ 299కే 3 months వ్యాలిడిటీ, 399 6. ఇది మనకు టెట్ డిఎస్సి అనమాట. మీరు ఓన్లీ ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే అప్పుడు మీరు ఏం చేయండి అంటే సో 300 పెట్టి 3 months కోర్సు తీసుకోండి. ఇప్పుడు ఏపీ టెట్ మందం ఈ కోర్సు తీసుకోండి నాన్న. ఓకేనా, అర్థమైంది కదా, అది నెక్స్ట్ అర్థమైంది కదా, కోర్సు కంపల్సరీ తీసుకున్నాను మీరు. ఓకే రైట్, నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏంటంటే ఐడెంటిఫై ద కాంప్లెక్స్ సెంటెన్స్ నాన్న. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతుండండి, చాలా సింపుల్ అండి. చూడండి, మీకు నా కోర్సులో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి నాన్న. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ అసలు 2 గంటలు ఉంటుందేమో. 2 గంటలు విన్నారు అంటే 1 మార్క్ వచ్చినట్టే, ఫిక్స్ అంతే, 1 మార్క్ వచ్చినట్టే నాన్న. సింపుల్ సెంటెన్సెస్ అని ఉంటుంది, కాంపౌండ్ సెంటెన్సెస్ ఉంటుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది. డైరెక్ట్ క్వశ్చన్ అనమాట మీకు. ఇంకా సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, అది కాన్సెప్ట్ అర్థమైతే వచ్చే క్వశ్చన్ అనమాట. సింపుల్ అంటే ఏంటంటే ఒకటే క్లాస్ ఉంటుంది నాన్న, అది కూడా ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే ఏమంటుంది దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ కాంప్లెక్స్ అంటే ఏంటంటే ఒకటేమో ఇండిపెండెంట్ నానా, ఒకటేమో డిపెండెంట్ నానా, ఇవి. ఓకేనా, సింపుల్ సెంటెన్స్ అంటే ఒకటే క్లాస్ ఉంటుంది, అది కూడా ఇండిపెండెంట్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఏంటన్నా 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటాయి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటన్నా ఒక డిపెండెంట్ క్లాసు, ఒక ఇండిపెండెంట్ క్లాస్ అనమాట. కాంప్లెక్స్ అంటే అదొకటి ఇదొకటి ఉంటుంది, వీటి మనము కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సో ఇది మనకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ అంటాం. అయితే మీకు ఇక్కడ ఏం తెలియదు, ఒకసారి మీకోసం నేను క్లాస్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్లాస్ చూడండి, క్లాస్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ వీడియోలో క్లియర్గా చూడండి, ఎక్కడ వినని విధంగా ఉంటుంది. అసలు క్లాస్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నాన్న. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. అక్కడ ఏముండాలి అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి నాన్న. ఓకేనా, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, ప్లస్ అక్కడ ఏముండాలి చెప్పండి, మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, మనము క్లాస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ గోయింగ్. ఐ ఆమ్ గోయింగ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, ఐ ఆమ్ గోయింగ్ 3 వర్డ్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉందా లేదా? ఐ అనేది సబ్జెక్ట్ కదా, నేను. యామ్ అనేది ఏంటి ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్, గోయింగ్ మెయిన్ వర్బ్ కదా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కూడా ఉంది. దీన్ని ఏమంటాం మనం? క్లాస్ అంటున్నాం. ఏమంటుంది చెప్పండి? క్లాస్ అంటాం, అంతే క్లాస్. అయితే క్లాస్ మనకు ఫుల్ మీనింగ్ ఇచ్చే క్లాసులు ఉంటాయి, ఫుల్ మీనింగ్ ఇవ్వని క్లాసులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా ఒకటేసారి డిఫరెన్స్ అయిపోతుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. చూడండి అనేది, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఎగ్జామ్ పాస్ అవుతావు అంటున్నా ఇక్కడ. ఓకేనా, మరి ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి, నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. అయితే ఇక్కడ మనకు సబ్జెక్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉందా లేదా? ఉంది. దీన్ని ఏమంటున్నా? క్లాస్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా, దీన్ని కూడా ఏమంటున్నా? క్లాస్ అంటాం. మరి దీని డిఫరెన్స్ ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండగానే ఫుల్ మీనింగ్ వస్తుందా? రాదు. ప్రతిదానికి ఫుల్ మీనింగ్ ఏం రాదు. ఓకేనా, చూడండి ఇక్కడ ఇఫ్ యూ వర్క్ హార్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉంది. మరి మనకప్పుడు ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా? ఇవ్వట్లే. నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే సెంటెన్స్ కంప్లీట్ అయిందా? కాలేదు కదా. యూ విల్ పాస్ ద ఎగ్జామ్, నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది, కానీ ఇది కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లే. అంటే క్లాస్ అనేది కొన్ని కంప్లీట్ మీనింగ్ ఇచ్చే ఉంటాయి, కొన్ని కంప్లీట్ మీనింగ్ ఇవ్వని ఉంటాయి. మరి కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు కదా నాన్న. కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి ఇది ఎగ్జిస్ట్ అవుతుందా సింగిల్గా? వేరే దాని మీద డిపెండ్ కావాలి. కాబట్టి కంప్లీట్ మీనింగ్ ఇవ్వట్లేవు అంటే కంపల్సరీ వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా నాన్న. కాబట్టి కంప్లీట్ మీనింగ్ ఇవ్వని వాటిని ఏమంటాం మనం? డిపెండెంట్ క్లాసెస్ అంటాం. మరి కంప్లీట్ మీనింగ్ ఇస్తున్నాయి అంటే వేరే దాని మీద డిపెండ్ అవుతాయా? కావు. వేరే దాని మీద డిపెండ్ కాకపోతే వాళ్ళని ఏమంటాం చెప్పండి? ఇండిపెండెంట్ అంటాం. కాబట్టి ఇండిపెండెంట్ క్లాసెస్ అంతే. డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటే ఏదో అనుకునేరు,
ఎవరెవరు ఏదో చెప్తా ఉంటారు అంత సొల్లు. ఓకేనా, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ అండి ఇవన్నీ, ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్. ఒక మనిషికి అర్థమైతే మీకు ఎందుకు అర్థం కాదు చెప్పండి. ఓకేనా, కాబట్టి క్లాస్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి, సబ్జెక్ట్ వర్బ్ కరెంట్ ఉండాలి. ఫుల్ మీనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు నాన్న. అయితే డిపెండెంట్ క్లాస్ అంటే ఏంటంటే డిపెండ్ అవుతుంది వేరే దాని మీద, అంటే ఫుల్ మీనింగ్ ఇవ్వదు అనమాట. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఇండిపెండెంట్గా ఉంటుంది, అంటే ఫుల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అది ఓకేనా డిపెండెంట్. సో డిపెండెంట్ క్లాస్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఇవ్వదు, ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఇండిపెండెంట్గా ఉంది కదా ఫుల్ మీనింగ్ ఇస్తుంది అనమాట. అది మరి ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా క్లియర్గా చూడండి అన్న, కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాడు కదా, ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి అన్న. ఇప్పుడు చూడండి ఇక్కడ షీ డజంట్ యూజ్ ఏ కంప్యూటర్, తెలియకపోతే ఆన్సర్ ఈజీగా వస్తుంది. షీ డజంట్ యూజ్ ఏ కంప్యూటర్ అంటే షీ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, సబ్జెక్ట్ వెర్బ్ ఒకటే ఉంది, ఒకటే క్లాస్ ఉంది, ఇక్కడ ఒకటే క్లాసు, ఫుల్ మీనింగ్ ఇచ్చింది కదా, దీన్ని ఏమంటాం సింపుల్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ ఐ వెంట్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ మిల్క్. సో చూడండి అన్న, ఐ వెంట్ టు ద మార్కెట్ ఇది ఒక క్లాసే కదా, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఐ బాట్ సమ్ మిల్క్ ఇది కూడా ఒక క్లాసే కదా, ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా, ఇస్తుంది, ఇది కూడా ఫుల్ మీనింగ్ ఇస్తుందా, ఇస్తుంది. ఇక్కడ రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయి. ఏమన్నా సింపుల్ సెంటెన్స్ అంటేనే ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, కాంపౌండ్ సెంటెన్స్ అంటేనేమో రెండు ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, ఇప్పుడు మనకి ఇది ఆన్సర్ అవుతుందా కాదు, ఎందుకంటే రెండు ఇండిపెండెంటే. ఫస్ట్ వన్ అసలు రెండు క్లాసులే లేవు, ఒకటే క్లాస్ ఉంది. థర్డ్ వన్ చూడండి ఇక్కడ దే విల్ మీట్ అస్ ఎట్ ద స్కేటింగ్ ఏరియా, దే విల్ మీట్ అస్ సబ్జెక్ట్ ఉంది వెర్బ్ ఉంది, ఒకటే క్లాస్ ఉంది ఇక్కడ కూడా. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ వెర్బ్ ఉందా, ఇంకో క్లాస్ ఉండడానికి ఇక్కడ లేదు కదా, లేదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4. ఆల్దో ఇట్ వాస్ కోల్డ్, చూడండి అన్న అది కోల్డ్ ఉన్నప్పటికీ అవుట్ సైడ్. ఇంకో ఇక్కడ ఒక సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా నాన్న, ఇక్కడ సెంటెన్స్ ఉంది, మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ షీ డిడ్ నాట్ వియర్ ఏ కోట్. ఓకేనా, అంటే అది కోల్డ్ ఉన్నప్పటికీ బయట ఆమె అసలు కోట్ వేసుకోలేదు అని. చూడండి కోల్డ్ ఉన్నప్పటికీ అంటే ఇది మనకు ఫుల్ మీనింగ్ ఇస్తుందా, ఇవ్వట్లే. ఇక్కడ డిపెండెంట్ క్లాస్ ఉంది, షీ డిడ్ నాట్ వియర్ ఏ కోట్ ఆమె కోట్ వేసుకోవాలి, ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుంది, ఇది ఇండిపెండెంట్ క్లాస్ ఉంది. ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఉంటే దాన్ని ఏమంటాం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంతే. క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉండాలి. ఓకేనా, ఫుల్ మీనింగ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అనమాట. ఫుల్ మీనింగ్ ఇచ్చే వాటిని ఇండిపెండెంట్, ఫుల్ మీనింగ్ ఇవ్వడం వాటిని డిపెండెంట్, అంతే. అర్థమైందా ఇక్కడ, ఇంతే కాన్సెప్ట్. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా అన్ని క్లియర్గా చెప్పి పెట్టిన అక్కడ మీకు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ నాన్న, ఎవరికి ఆన్సర్ ఎవరు జనరల్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చేయరు. ఏమడుతుండు, చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద నౌన్ మౌస్. మౌస్ అనే దానికి ప్లూరల్ ఫామ్ అడుగుతున్నాను. చాలా మంది ఏం తెలుసా, మౌజెస్ ఆన్సర్ పెడతారు, కానీ మౌస్ అనే దానికి ప్లూరల్ ఏంటిదంటే మైస్. మౌస్ దానికి ప్లూరల్ ఏంటిదన్నా మైస్. ఒక్కసారి ఇక్కడ చూడండి మీకు, ఇక్కడ చూడండి మీరు ఒక్కసారి జూమ్ చేసుకొని చూడండి. నేను నౌన్స్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేసిన డైరెక్ట్ క్వశ్చన్. ఒక్కసారి ఇక్కడ మీరు ఇంకో ఇది ఎన్నోది 1 2 3 4 5 ఫిఫ్త్ చూడండి మౌస్ మైస్. ఎంత డీటెయిల్గా చెప్పాలని చూడండి ఇక్కడ మీరు. ఇది చూస్తే ఆన్సర్ రాకపోవా, మీరు అక్కడ క్వశ్చన్ చేయకపోదురా, డైరెక్ట్ పెట్టారు ఆన్సర్. క్లాస్ చూడలేరు కాబట్టి పెట్టలేరు అక్కడ. ఓకేనా, చూడండి మ్యాన్కు మెన్ అనేది, ఉమెన్ సింగులర్ ఉమెన్ ప్లూరల్, టూత్ టీత్, ఫుట్ ఫీట్, మౌస్ మైస్, గూస్ గీస్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నా కోర్సులో ప్రీవియస్ క్వశ్చన్స్ నా కోర్సులో ఉన్నాయి చూడండి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ, ఇప్పటికైనా నమ్మండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ చూడండి ఇక్కడ కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. చూడండి ఇక్కడ ఇఫ్ ఫస్ట్ సెకండ్ బ్లాంక్ ఫిల్ చేద్దాం. 2 బ్లాంక్స్ ఇచ్చిండు, 2 ఆప్షన్స్ ఇచ్చిండు, అంటే ఒక ఆప్షన్లో 2 ఇచ్చిండు అనమాట. ఇఫ్ డాష్ వాంట్ టు, ఇక్కడ వాంట్ అనేది ఏంటన్నా V1, రైట్. వాంట్ అనేది ఇక్కడ V1. మరి V1కు ఓన్లీ V1 ఉందా, ఎస్ ఉందా, V1కు ఎస్ ఏం లేదు కదా, V1 ఉంది. ఒకవేళ నేను హీ అనే ఆప్షన్ పెడతా, ఫస్ట్ ఆప్షన్ పెట్టిన అనుకోండి, సెకండ్ బ్లాంక్లో హీ వాంట్స్ అంటామా, హీ వాంట్ అంటామా, హీ వాంట్స్ అంటాం. మనకు ఆల్రెడీ వాంట్ అనేది ఫిక్స్డ్, హీ వస్తే అక్కడ వాంట్స్ ఉంటే హీ వచ్చేదేమో, లేదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, షీ. సెకండ్ ఆప్షన్ పెట్టండి ఒకసారి. అక్కడ సెకండ్ బ్లాంక్లో ఏముంది, షీ వాంట్స్ అంటామా, షీ వాంట్ అంటామా, షీ వాంట్స్ అంటాం. ఈ షీట్కి వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం కదా, టెన్సెస్ స్ట్రక్చర్ చూడండి ఫస్ట్, సింపుల్ ఫ్రీ కాన్సెప్ట్ అది. ఓకేనా, ఇక్కడ మనకు షీ వాంట్స్ అంటాం, ఇక్కడ వాంట్ ఉంది కాబట్టి షీ అయితే సెట్ కాదు కదా, తీసేయండి. 2 ఆప్షన్స్ పోయినాయి చూడండి, టెన్సెస్ బేస్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి ఎన్ని ఉన్నాయి, 3 4 ఉంది, రెండిట్లో ఏదో చూసుకుంటే అయిపోతుంది. ఎనీబడి లేకపోతే ఎనీ, దే యూ, 2 ఉన్నాయినా. దేకి వాంట్ రావచ్చు, యూకి వాంట్ రావచ్చు. యూ వాంట్ దే వాంట్ అంటాం. ఓకే, ఈ 2 సెకండ్ బ్లాంక్ ప్రకారం కరెక్టే. ఫస్ట్ బ్లాంక్ దగ్గరికి వెళ్ళండి. మరి ఇప్పుడు ఏది పెడితే సెట్ అవుతుంది చూడండి ఇక్కడ, ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ యూ వాంట్, లేకపోతే ఇఫ్ దే వాంట్. చెప్పండి అన్న, ఎవరైనా రావచ్చు, ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ, ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరూ రావచ్చు అని. బట్ ఇక్కడ ఎనీబడి కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ దే వాంటా, ఎనీబడి కెన్ కమ్ టు పార్టీ, ఎనీబడి ఫిక్స్ అనమాట ఫస్ట్ ఆప్షన్స్లో, ఫస్ట్ బ్లాంక్లో.
దేనా యునా వస్తుందో చూసుకోండి. ఎనీబడి కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ యూ వాంట్ టు నా, ఎనీబడి కెన్ కమ్ టు పార్టీ ఇఫ్ దే వాంట్ టు నా. వాళ్ళని చెప్పాలి కదా, ఎవడైనా రావచ్చు వాళ్ళ రావాలనుకుంటే. కాబట్టి మనకు అప్పుడు దే వస్తుంది. యూ ఎందుకు వస్తుంది ఇక్కడ? నువ్వు అనుకుంటే వాళ్ళు రావడం ఏంది, వాళ్ళు అనుకుంటే ఎవడైనా అనుకుంటే వాళ్ళు ఎవరు అయినా రావచ్చు అని. కాబట్టి ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు, వాళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు కాదు, నువ్వు కాదు ఇక్కడ. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ నాన్న చూడండి ఇక్కడ, చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు రిఫ్యూజ్ ఆర్ రిజెక్ట్. చూడండి ఇక్కడ రిఫ్యూజ్ అన్నా రిజెక్ట్ అన్నా సో మీనింగ్ ఏంటి అడుగుతుండు. రిఫ్యూజ్ చేయడం రిజెక్ట్ చేయడానికి సో మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి. పుటప్, సెట్ ఇన్, సెట్ అవుట్, టర్న్ డౌనా. టర్న్ డౌన్ అంటాం. టర్న్ డౌన్ తీసి పడేయమన్నమాట. డౌన్ చేసా అంటే తీసి పడేయమన్నమాట. రిజెక్ట్ చేయడం అనమాట. రిఫ్యూజ్ చేయడం అంటూ ఉంటాం. డైరెక్ట్ మీనింగ్ ఇది మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నా. చూడండి ఇక్కడ చూడండి, ఇది మీకు నేను క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్స్ అనే టాపిక్లో 3rd టాపిక్ 4th టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ వస్తే అయిపోయినట్టే. చూడండి ఇక్కడ, ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అసలు? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి నాన్న? ఏవైతే ఆర్డర్స్, రిక్వెస్ట్లు, కమాండ్లు చూపిస్తాయి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్లు అంటాం. ఓకేనా? ఇంపరేటివ్ సెంటెన్స్ జనరల్గా వేతో స్టార్ట్ అయితే సబ్జెక్ట్ ఉంటుంది, అక్కడ ఉండదు. డైరెక్ట్ V1 తో స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్ అంటాం. ఓకేనా? సో గెట్ అవుట్, ప్లీజ్ గో దేర్, ప్లీజ్ కమ్ హియర్. ఇవన్నీ ఏంటినండి? ఇవన్నీ ప్లీజ్ తోటి స్టార్ట్ అవుతాయి కదా. ప్లీజ్ గో దేర్, ఇవన్నీ ఏంటివండి? ఇంపరేటివ్ సెంటెన్సెస్ రానా. ఇంపరేటివ్ సెంటెన్స్ చూడండి ఇక్కడ, దే యూజువల్ ఎక్స్ప్రెస్ స్ట్రాంగ్ ఎమోషన్ చెప్తుందా? కాదు. దే ఆల్వేస్ బిగిన్ విత్ ఇంటరోగేటివ్ వర్డ్స్. క్వశ్చన్స్ అవి మనకు. ఇంటరోగేషన్ అంటే ఏంటి? క్వశ్చనింగ్. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చనింగ్ వర్డ్స్ కావు. దే గివ్ కమాండ్స్, ఇన్స్ట్రక్షన్స్, రిక్వెస్ట్లు అమ్మ. బట్ ఆప్షన్ సి, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఫ్యాక్ట్స్ కాదు, స్టేట్ ఫ్యాక్ట్స్ అంటే అది అసెర్టివ్ సెంటెన్సెస్. ఒకసారి కోర్స్ తీసుకోండి, చూడండి అక్కడ వీడియోలు. ఓకే, అన్ని అందులో నుంచే వస్తున్నాయి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే డైరెక్ట్ క్వశ్చన్ అన్న. ఎవరైతే నా కోర్సులో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ చూస్తారో డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. అది యాక్చువల్ మీకు ఒకటి చెప్పనా, అసలు ఇది హై లెవెల్ క్వశ్చన్. SSCలో అడిగిన క్వశ్చన్, కానీ మీకు టెట్లో అడిగిండు వాడు. అర్థం చేసుకోండి, టెట్లో ఏ లెవెల్లో వస్తున్నాయి క్వశ్చన్స్. SSCలో కూడా అడిగిన క్వశ్చన్లో టెట్లో అడిగిండు వాడు. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో వస్తున్నాయి క్వశ్చన్స్. అసలు అడగాడు జనరల్గా అయితే. SSCలో నార్మల్ లెవెల్లో అడుగుతారు, మీకు అడిగిండు అక్కడ. చూసుకోండి అక్కడ. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ సైడ్ మీరు ఒకసారి ఓపెన్ చేయండి. డైరెక్ట్ స్పీచ్ ఇండెక్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ స్పీచ్, ఇండెక్స్ స్పీచ్లో లెట్ స్ట్రక్చర్ చెప్పినా డైరెక్ట్ ఆన్సర్ ఉంటుంది ఇది. చూడండి ఇక్కడ లెటర్స్. ఎప్పుడైనా సరే లెటర్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవాలి అంటే షుడ్ అనే స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి నాన్న. లెటర్ ఉన్నప్పుడు షుడ్, డైరెక్ట్ ఆన్సర్ షుడ్. చూడగానే ఆన్సర్ పెట్టవచ్చు అక్కడ. ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ప్రపోజ్డ్ టు మీ దట్ వి షుడ్. ఎప్పుడైనా సరే లెట్ స్ట్రక్చర్ అనేది ఇండెక్స్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? జనరల్గా షుడ్ స్ట్రక్చర్ లాగా మారిపోతుంది. కాబట్టి ఆప్షన్ మనకి ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ అన్న మీకు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్లో ఉంటుంది అన్న మీకు. మీకు ఎప్పుడైనా సరే సమ్ అనేది వచ్చింది అనుకోండి. సమ్ అనేది వచ్చినప్పుడు దాని పక్కన ఇంకో చూడండి, సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ డాష్ గాన్, ఈజ్ గానా, ఆర్ గానా, వర్ గానా, బీ గానా. చూడండి ఇక్కడ సమ్ అనేది వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి తెలుసా? దీని పక్కన ఉన్న సబ్జెక్ట్ని చూసుకోవాలి. సమ్ అనేది ఒక ఫ్రాక్షన్ అన్న. ఫ్రూట్ కేక్, ఫ్రూట్ కేక్ అంటే సింగులరా ప్లూరల్? కేక్ అనేది సింగులర్. కేక్స్ అంటే ప్లూరల్. కేక్ అనేది సింగులరే కదా. కేక్ సింగులర్ కాబట్టి సమ్ కూడా సింగులర్ అయిపోతుంది అంతే. ఇది మొత్తం సింగులర్ అంతే. మరి ఇప్పుడు సింగులర్ సబ్జెక్ట్ ఎలా ఉంది నాన్న? సింగులర్గా ఉంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి నాన్న? సింగులర్ ఉండాలి. మరి ఆర్ అనేది ప్లూరల్ కదా, వర్ అనేది ప్లూరల్ కదా. మీరు డైరెక్ట్గా బీ గాన్ అంటారా? అన్నారు. ఏమంటారు చెప్పండి? ఈజ్ గాన్. సింగులర్ కావాలి అక్కడ. ఎట్లా ఆన్సర్ చేసిన చూడండి ఇక్కడ నేను ఎట్లా ఆన్సర్ చేసిన అంటే ఇక్కడ కేక్ అనేది మనకి ఏంటిది నాన్న? సింగులర్. సమ్ అనేది వచ్చినప్పుడు సో దాని పక్కన ఉన్న నౌన్ చూసుకోవాలి. సమ్ అనేది వస్తుంది, దాని పక్కన సింగులర్ వచ్చింది కదా, సింగులర్. అదే సమ్ ఆఫ్ ద కేక్స్ అన్నాం అనుకోండి, సమ్ ఆఫ్ ద కేక్స్ ప్లూరల్ కదా, అప్పుడు ఆర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈజ్ వస్తుంది అంతే. ఇప్పుడు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. చూడండి అన్న, బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటే అన్ని పార్ట్స్లో ఉండేది అని. ఇది నేను చూడండి మీకు ఇంకో ఇక్కడ చెప్పినాను కోర్సులో. ఓకేనా? వొకాబులరీ కాన్సెప్ట్లో ఇక్కడ చూడండి, ఓమ్ని ప్రెజెంట్ అని చిన్నగా కనిపిస్తుంది. ఓమ్ని అంటే ఆల్ నాన్న. ఓమ్ని అంటే మీనింగ్ ఏం చెప్పండి? ఆల్. ప్రెజెంట్ అంటే అన్ని ప్లేస్లో ఉండడం. ఓమ్ని ప్రెజెంట్ అని ఉంది, ప్రెజెంటింగ్ ఎవ్రీవేర్ అనమాట. నా కోర్స్ ఓపెన్ చేసి అందులో చూడండి మీరు, కనిపిస్తుంది అక్కడ క్లియర్గా. సో ఓమ్ని ప్రెజెంట్. ఓకేనా? అన్ని పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వస్తే దాన్ని ఏమంటామంటే ఓమ్ని ప్రెజెంట్ అంటాం. దాన్ని నేటివ్ అంటామా లేదు, కాస్మోపాలిటన్ అంటామా లేదు, పురిటన్ అంటామా లేదు. ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని అంటే ఆల్, అన్ని ప్లేస్లో ప్రెజెంట్ అయ్యేది. కాబట్టి బిలాంగింగ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. అది చూసారా? అది నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ మీకు. నెక్స్ట్ వన్ చాలా సింపుల్ అండి. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. ఇది కూడా మనకు స్పెల్లింగ్ ప్రకారం ఇచ్చినాను.
జనరల్గా మనకు జిప్సీ. ఓకేనా? సో జిప్సీకి మనకు అక్కడ సో ప్లూరల్ ఫామ్ ఏమొస్తుంది చెప్పండి? జిప్సీస్. ఇది నాన్న జిప్సీకి ప్లూరల్ ఫామ్ ఏమొస్తుంది? జిప్సీస్ అంటాం. బట్ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. జిప్సీస్ అంటే మీనింగ్ ఏంటంటే రోమింగ్ చేసేవాళ్ళు, నొమాడిక్ ట్రైబ్స్ అంటాం కదా, నొమాడిక్. ఓకేనా? తిరిగే వాళ్ళు అనమాట జిప్సీస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి ఏమంటుండు? చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ మోర్. మోర్ అనే దానికి యాంటనిమ్ అంట. మోర్ అంటే ఏంటి? ఎక్కువ. దానికి యాంటనిమ్ అంటే ఏంటండి? ఆపోజిట్ వర్డ్ అడుగుతుండు. యాంటనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్, యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాను. మరి మోర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి నాన్న? ఎడిషనలా, ఎక్స్ట్రానా? అదేంటిది? లెస్. మోర్కి ఆపోజిట్ ఏంటి? లెస్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఐ విల్ వాక్ డాష్ ద సూపర్ మార్కెట్ నాన్న. చూడండి ఇది నేను కంజంక్షన్స్, ఓకేనా, నాది ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్ టాపిక్ చూడండి, డైరెక్ట్ ఆన్సర్ పెడతారు. ఎప్పుడైనా సరే నేను చూడండి, నేను నడుస్తాను సూపర్ మార్కెట్ వరకు నడుస్తాను. ఐ విల్ వాక్, 2 అప్ టు ఉంది, ఆఫ్ ఉంది, అప్ టు ఉంది, డ్యూ టు ఉంది నాన్న. 2 అప్ టు అంటావు మళ్ళీ లేదు, ఆఫ్ ఉంటుంది, అసలు ఉండదు. ఎంత సింపుల్ చూడండి. ఐ విల్ వాక్ అప్ టు ద సూపర్ మార్కెట్, ఐ విల్ వాక్ డ్యూ టు అంటే దాని వలన, అది మనకు ఆన్సర్ కాదు. సో అప్ టు ద సూపర్ మార్కెట్ వరకు అని. బట్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకే చూడండి, యూ ఆట్ టు అపాలజైజ్. నువ్వు కంపల్సరీ అపాలజైజ్ చేయాలి అంటే సారీ చెప్పాలి అని. ఇక్కడ మనకు చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ఆట్ టు. ఆట్ టు అంటే మీనింగ్ ఏంటంటాడు? ఆట్ టు అంటే పాస్ట్లో హ్యాబిట్. అక్కడ ఆట్ టు అంటే మీనింగ్ ఏం చెప్పండి? కంపల్సరీ చేయాల్సిందనమాట, బాధ్యత అనమాట, ఆబ్లిగేషన్ అనమాట, మస్ట్ అనమాట. కాబట్టి అది కండిషనల్ స్టేట్మెంట్ అని అనేది మనకు కాదు. ఇఫ్ అనేది కండిషనల్ అవుతుంది నాన్న, ఇఫ్ క్లాస్ అనేది కండిషనల్ స్టేట్మెంట్ అవుతుంది. ఫ్యూచర్ ఇంటెన్షనా? విల్ షెల్ ఉందా? అక్కడ కాదు కదా. సో మీకు ఏమొస్తుంది? మోరల్ ఆబ్లిగేషన్, కంపల్సరీ చేయాల్సిన బాధ్యత అనమాట ఆట్ టు. నెక్స్ట్ 90 క్వశ్చన్ ఇక్కడ మీకు సింపుల్ అండి. 90 ఈజ్ ఎ డాక్టర్ ఏముందని ఇక్కడ? ఈజ్ ఎ డాక్టర్. క్వశ్చన్ ఏమడుతుండు? సెలెక్ట్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఆర్టికల్స్ కరెక్ట్ యూజ్ చేసిన లేదా అన్నాడు. ఎప్పుడైనా సార్ చూడండి అన్న, అతను ఒక డాక్టర్, రైటా రాంగ్ సెంటెన్స్? కరెక్ట్ సెంటెన్స్ ఇది. ఈజ్ ఎ డాక్టర్ కరెక్టే. ఆర్టికల్స్ ఒమిట్ చేస్తాం, ఆర్టికల్స్ లేదు. ఎందుకంటే డాక్టర్ అనేది మనకి ఏంటి నాన్న? కామన్ నౌన్. కాబట్టి కంపల్సరీ కామన్ నౌన్స్ ముందు మనం ఏం పెట్టాలి చెప్పండి? జనరల్గా ఆర్టికల్ పెట్టాలి. ఆర్టికల్ పెట్టాలి కాబట్టి ఇక్కడ ఆర్టికల్ ఉంటుంది. బట్ ఆర్టికల్ అయితే కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఆర్టికల్ షుడ్ బి దా. హీఈస్ దా డాక్టర్ అంటామా, హీఈస్ ఏ డాక్టర్ అంటామా అని ఒక్కసారి చూడండి నాన్న. అసలు దా డాక్టర్ అని ఒకసారి చూడండి ఇక్కడ. అసలు ఏకి దాకి మీనింగ్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏ అంటే మీనింగ్ ఏంటంటే ఒక, దా అంటే మీనింగ్ ఏంటంటే అది, అవి అని. ఏ బాయ్ అంటే ఏంటి? ఒక అబ్బాయి అని. దా బాయ్ అంటే ఏంటి? ఆ అబ్బాయి అని. జనరల్గా ఆర్టికల్స్ 2 టైప్స్ ఉంటాయి నాన్న. డెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది, ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంటుంది. డెఫినెట్ అంటే పర్టికులర్గా చెప్పడం అనమాట. దా అనేది డెఫినెట్ ఆర్టికల్. ఏ అని ఏమవుతాయి మనకి? ఇండెఫినెట్ ఆర్టికల్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మీకు జనరల్ చూడండి, సింపుల్ క్వశ్చన్. దా బాయ్ అంటే ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటే ఒక అబ్బాయి అని. ఇప్పుడు మీనింగ్ ఏమొస్తుంది అక్కడ? అతడు ఒక డాక్టర్, అతడు ఒక డాక్టర్. ఒక అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఒక అనే మీనింగ్ ఏ ఇస్తుంది? ఏ ఇస్తుందా? దా ఇస్తుందా? ఏ ఇస్తుంది. దా అంటే ఆ డాక్టర్ అని. ఆ డాక్టర్ అంటే మీకు ఏమైనా పక్కన సెంటెన్స్ ఉందా? లేదు కదా. దా డాక్టర్ ఎప్పుడు యూజ్ చేస్తారో తెలుసా? ఈజ్ దా డాక్టర్ హు సేవ్డ్ మెనీ పీపుల్. సేవ్డ్ మెనీ పీపుల్. ఎవరైతే చాలా మంది పీపుల్ని సేవ్ చేస్తారో ఇతడు ఆ డాక్టర్ అని చెప్పినప్పుడు అప్పుడు దా డాక్టర్ వస్తుంది. దా డాక్టర్ రావాలంటే పక్కన ఏదో సెంటెన్స్ రావాలి. ఈయన ఆ డాక్టర్ ఎవరైతే చాలా మంది పీపుల్ని సేవ్ చేశాడో. అదే నార్మల్గా ఒకటే సెంటెన్స్ రాయాలంటే మీరు ఏం చేస్తారు? ఈజ్ ఎ డాక్టర్, అతడు ఒక డాక్టర్. ఇప్పుడు మనకు దా అనేది అవసరం లేదు. ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆర్టికల్ షుడ్ బి యాన్. యాన్ వస్తుందా నాన్న ఇక్కడ డాక్టర్ ముందు? యాన్ అనేది ఎక్కడ వస్తుంది నాన్న? ఓవెల్ సౌండ్స్ ముందు వస్తుంది. యాన్ యాపిల్ అంటాం, కానీ ఇక్కడ యాన్ డాక్టర్ అంటామా? లేదు. కాబట్టి యాన్ ఆప్షన్ ఫస్ట్, థర్డ్ ఆప్షన్ పోతుంది, సారీ ఫోర్త్ ఆప్షన్ పోతుంది. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమో ఆర్టికల్ ఉండాలి కాబట్టి ఆప్షన్ పోయింది. సెకండ్ ఆప్షన్ దా వస్తుందా? రాదు. ఎందుకంటే దా రావాలంటే పక్కన ఇంకో సెంటెన్స్ చెప్పాలి. ఒక అన్న సెన్స్ ఎప్పుడైనా ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఒక అన్న సెన్స్ వచ్చిందంటే మనకు అక్కడ ఏ కానీ యాన్ కానీ రావాలి. డాక్టర్ అంటే డా కదా, డా కాబట్టి మనకి అది ఓవేలా కాన్సనెంట్ నాన్న? కాన్సనెంట్ సౌండింగ్ వర్డ్. కాన్సనెంట్ సౌండింగ్ కాబట్టి మనకి ఏమొస్తుంది చెప్పండి? ఏనే వస్తుంది. కాబట్టి ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ కరెక్ట్లీ. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే నాన్న. ఇది అర్థమైంది నాన్న? ఇది ఓకేనా? సో ఇవి మీకు క్వశ్చన్స్ నాన్న. ఓకేనా? ఇవి మీకు ఏంటంటే సో ప్రీవియస్ క్వశ్చన్స్, కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? సో మీకు ఎంత చూడండి ఎన్ని క్వశ్చన్స్ నా కోర్సు నుంచి వచ్చాయో కనిపించినాయి. ఇప్పుడు మీకు ప్రూఫ్ పెట్టి చూపించాను కదా, అన్ని క్వశ్చన్స్ నా కోర్సు నుంచే వచ్చాయండి. ఓకేనా? కాబట్టి ఫస్ట్ మీరు కోర్సు తీసుకున్నాను, చాలా సింపుల్గా ఉంటాయి కాన్సెప్ట్స్ అన్నీ. ఓకేనా? టెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డిఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పేపర్ 1 పేపర్ 2 అన్నిటికీ మీకు అక్కడ ఇంగ్లీష్ కోర్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు ఓకేనా? సో మీరు కోర్స్ తీసుకోండి. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి, ఫ్రీ క్లాస్ వినండి నాన్న.
ఫ్రీ క్లాసులు విని నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ క్లాసులు విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి నాన్న, బలవంతం ఏం లేదు. ఓకేనా? సో ఫోల్డర్ ఓపెన్ డిఎస్సి టెట్ ఎగ్జామ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే అక్కడ మీకు డెమో వీడియోస్ అని ఉంటాయి. కంటెంట్లో డెమో వీడియోస్ అని ఉంటుంది నాన్న. డెమో వీడియోస్, ఫ్రీ డెమో వీడియోస్లో వీడియో చూడండి, చూసి నచ్చితేనే కింద కోర్సు తీసుకో. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి నాన్న. అది ఓకేనా? నేను మాత్రం చూడండి స్టూడెంట్స్, మీకు మాత్రం మంచి కంటెంట్ అక్కడ మీకు పెట్టాను ఎస్ఎస్సి లెవెల్లో అనమాట. అంటే ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా. సో చెప్పిన క్వశ్చన్ చూపించిన కదా నాన్న, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎస్ఎస్సి లెవెల్ దాటిపోయింది వాడు. అంటే ఎట్లా ఇచ్చాను చూడండి క్వశ్చన్స్. అన్ని టాపిక్స్ చదవండి, మంచి మార్క్స్ వస్తాయండి. అర్థమైంది కదా? సో డిఎస్సి వాళ్ళు, టెట్ వాళ్ళు అందరూ, ఓకే, అందరి కోసం నేను వీడియో చేస్తున్నాను. సో టెట్ మేజర్కి టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కాబట్టి సో కంపల్సరీ వీడియో మాత్రం కంప్లీట్గా చూసుకోండి. ఓకే, అన్ని క్వశ్చన్స్ మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ అనేవి పెడుతూనే ఉంటాను. మీకు ఇంకోటి ఏంటంటే కోర్సులో ప్రతి టాపిక్ మీకు టాపిక్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అన్న. ప్రతి టాపిక్కి టెన్సెస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు అక్కడ యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, అన్నిటికీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. మీరేం వరి కాకండి, క్వశ్చన్స్ ఉంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. కోర్సు తీసుకోండి, ఓకేనా? ఇమీడియట్ వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసి ఓన్లీ, ఓకేనా, 299కే 3 months వ్యాలిడిటీ, 399 6 months వ్యాలిడిటీ. ఇదేంటి టెట్ డిఎస్ రెండింటికి, ఏపీటీఎస్ ఇద్దరు, ఓకేనా? అదే మనకు ఏపీ టెట్ స్పెషల్ కోర్స్ కావాలి అనుకుంటే మీరు 3 months వ్యాలిడిటీకి 300 ఉందండి, వెళ్ళి ఇమీడియట్గా బై చేసుకోండి. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది కదా క్లాస్ అయితే? అది థ్యాంక్ యూ. మీకు ఫర్దర్గా ఇంకా వీడియోస్ అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్ని పెడుతూనే ఉంటాను, మీరేం వరి అవ్వకండి, ఓకేనా? సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి స్టూడెంట్స్. మీరు ఎంత షేర్ చేస్తే నేను అంత మోటివేషన్ తోటి ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను ఫ్రీగా, ఓకేనా? సో థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ నాన్న.